హాయ్ అండి. ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే వెజ్ మంచూరియా చేశాను. ఎలాంటి సాసులు ఏమీ లేకుండా సింపుల్గా చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఇక్కడ క్యాబేజీ బొట్టు మొత్తం అయితే తీసుకోలేదండి. ఇందులో సగం ముక్క మాత్రమే ఇలా సన్నగా తురుముకున్నాను. అలానే ఒక 2 క్యారెట్లు కూడా ఇలా సన్నగా అయితే తురిమేసుకున్నాను. ఇందులో ఉండే వాటర్ని మొత్తం కూడా ఈ విధంగా గట్టిగా పిండి అయితే తీసేయాలి. వాటర్ ఉంటే టేస్ట్ అస్సలు బాగోదంట. సో అందుకని వాటర్ మొత్తం అయితే ఈ విధంగా తీసేసుకున్నానండి. నాకు క్యాబేజీ పకోడీ బాగా నచ్చిద్ది. అంటే మంచూరియా కల్లా ఏదో మా వారికి పిల్లలకి ఇష్టమని ఇక్కడ నేను చేశాను. మా వారు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఈ మంచూరియానే ఎక్కువగా తింటారనమాట. ఇంకా అందుకని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలు కూడా ఆ రోజు ఇష్టంగా తిన్నారు. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఉప్పు, కారము, చిన్న పసుపు కూడా వేసుకున్నానండి. ధనియాల పౌడరు, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి అయితే వేసుకున్నాను. అలానే కొద్దిగా బియ్యం పిండి, కార్న్‌ఫ్లవర్, మైదా పిండి 3 కూడా వేసుకున్నాను. బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ వేసి మనం ఇందులో వాటరే వేయక్కర్లేదనమాట. అలా అదే సరిపోతుంది. కలిపేసుకొని చిన్న ఉండలుగా చుట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా, ఇంకా నేనే సగం తినేసాననమాట. తిరుగుమూత పెట్టే తర్వాత కంటే ఇలానే చాలా టేస్టీగా అనిపించాయి నాకు. చాలా మందికి ఇవి చేయాలంటే ఎక్కువగా సాసులు ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈ సాస్ అలాంటివన్నీ కూడా ఏవో షాపుల్లోనే ఉంటాయి, లేదంటే రెగ్యులర్గా చేసుకునే వాళ్ళ ఇంట్లో ఉంటాయి. కానీ మన ఇంట్లో అయితే ఉండవు కదండి. సో నేను దానికోసం అయితే ఇక్కడ 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, చిన్నులపాయ, కొద్దిగా కారము, ఉప్పు వేసి అయితే గ్రైండ్ చేసేసాను. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని తిరగమూతలు ఈ పేస్ట్ని అయితే వేసేసానండి. ఇందులోని కొద్దిగా మళ్ళీ ధనియాల పౌడరు, గరం మసాలా, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకుని మరొకసారి అయితే ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ తేలిన తర్వాత ఇందులో మంచూరియా వేసేసి మంచిగా కలిపేసుకొని అలానే కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకున్నానండి. మరి బయట షాప్లో ఉన్నంత టేస్ట్ రాకపోయినా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కానీ ఇంట్లో మన వరకు అయితే బాగా ఇష్టంగా తింటాము. బయట కొనే కంటే ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.